గమనించాలి, దేవుడు ఎల్లప్పుడూ తన బిడ్డలకు సమీపంగా ఉంటారు, తోడుగా ఉంటారు, సహాయం చేస్తారు, ఆదరిస్తారు, ఆదుకుంటారు, అన్ని విషయాల్లో గమనిస్తూ ఉంటారు, నడిపిస్తారు, ఆశీర్వాదమును, ఆనందమును, దీవెనలను అందిస్తారు. ఒకసారి ఆలోచన చేద్దామండి. చాలా సందర్భాల్లో మనం ఎదుర్కొంటున్న బాధలు, ఇబ్బందులు, సమస్యలను బట్టి మనం అనుకుంటూ ఉంటాం కదా, దేవుడు నాకు దూరం అయిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, దేవుడు నాకు దూరంగా జీవిస్తున్నాడు, నాకు సహాయం చేయటం లేదు, నన్ను ఆదుకోవటం లేదు, నాకు ఆదరించటం లేదు అనుకుంటూ ఉంటాం. గమనించాలి, తగిన సమయంలో దేవుడు సహాయం చేస్తారండి, తగిన సమయంలో దేవుడు ఆదరిస్తారండి, తగిన సమయంలో ఆశ్చర్యకరమైన దీవెనలు మనకు అనుగ్రహిస్తారు. కాబట్టి దేవుడు మనకు సమీపంగా ఉన్నారు, దేవుడు మనకు తోడుగా ఉంటారు, దేవుడు మనకు సహాయం చేస్తారు, దేవుడు మనకు ఆదరిస్తారు, దేవుడు మనల్ని ఆదుకుంటాడు అన్న సత్యాలు గుర్తిద్దాం. మన ముందున్న సమస్యలను చూసి భయపడకుండా ధైర్యంగా జీవిద్దాం. గమనించాలి, దేవుడు తన బిడ్డలకు ఎప్పుడూ సమీపంగానే ఉంటారు. మరి మనలో ఎంతమంది ధైర్యం తెచ్చుకుంటున్నాం?